జడ్పీ హై స్కూల్ నడుపుతూ వచ్చారండి. వీరితో పాటు ఈ కవాతులో పాల్గొంటూ ఉన్నారు రెడ్ క్రాస్ కమాండర్ కే ప్రణతి, థర్డ్ బిఎస్సీ రెడ్ క్రాస్ వైసీ కమాండర్ జి జాన్ లాజర్, థర్డ్ బిఏ ఎస్సీఐఎం గవర్నమెంట్ కాలేజ్ ఫండ్. గర్వంతో సేవాభావంతో ముందుకు పయనిస్తోంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా బృందం. ఇది మానవత్వం, సమాజ సేవ మరియు దేశభక్తిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. 2022 మేలో భీమవరాన్ని కేంద్రంగా ఏర్పాటై ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రజల కోసం నిరంతరం సేవలు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ నాగరాణి ఐఏఎస్ గారిని, అలాగే ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ టి రాహుల్ కుమార్ రెడ్డి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ గారిని మనం గర్వంతో గుర్తు చేస్తూ ఉన్నాం. వారి మార్గ నిర్దేశం సమాజ సేవలను విస్తృతంగా అందించడంలో మరియు ప్రభావవంతంగా నిర్వహించడంలో ఎంతో కీలకంగా నిలిచింది. 3 కోట్ల రూపాయల విలువైన ఆధునిక రక్త కేంద్రం రాయలం భీమవరంలో స్థాపించబడింది. ఇది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ నిధులతో న్యూఢిల్లీ జాతీయ ప్రధాన కార్యాలయం మరియు ఏపీ రాష్ట్ర శాఖ సహకారంతో ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం బదిలీ డోనర్ అవసరం లేకుండా సురక్షితమైన రక్తాన్ని అందిస్తోంది. భీమవరం, తణుకు రెడ్ క్రాస్ రక్త కేంద్రాలు ప్రజలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో బ్యాగ్ పైపర్ బ్యాండ్ వారు కూడా పాలు పంచుకున్నారు. వీళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ తాడేపల్లిగూడెం స్కాట్లాండ్ బ్యాగ్ పైపర్ బ్యాండ్ ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు. శ్రీ ఎస్ రాంబాబు గారు ఆర్ఎస్సీ సెకండ్ ఐసీ, అదేవిధంగా కే గోపికృష్ణ ఆర్ఎస్సీ. టోటల్ 53 మంది దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా 13 మంది బ్యాండ్ దీంట్లో ఉన్నారండి. మన ఈనాటి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇచ్చేసిన మన ముఖ్య అతిథి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాశాఖ సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి కారణభూతులైన డిఓ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. మన పొట్టగూటి కోసం కష్టపడుతుంటే, మన కడుపు నింపడం కోసం, మన కోసం నిరంతరం శ్రమించే వాడే మన రైతన్న. అలాంటి రైతన్న కష్టాన్ని గుర్తించి మిత్రమా, ఆలోచించండి. రైతు కోసం ఆలోచించు, రైతు శ్రేయస్సుకై పరితపించు, రైతు ముఖాన చిరునవ్వును కాంక్షించు. అప్పుడే దేశ సౌభాగ్యాన్ని కరుణారా గాంచు. కొట్టు మిత్రమా, రైతుకు జై కొట్టు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మరలా చెప్దాం, జై జవాన్, జై కిసాన్. వందే మాతరం, వందే మాతరం. జై హింద్. జై జవాన్, జై కిసాన్. సైనిక, ఏలిక, భరతమాత మెడలో మీరు మాలిక. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలిక. చూస్తున్నారు ఇక్కడున్న ఏలిక. మరొకసారి మాతరం. ధన్యవాదాలమ్మా.
బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన జవాన్ల సంఖ్య 22కు పెరిగింది. దాదాపు 10 మంది మామూలు హతమయ్యారని పోలీసులు చెబుతూ వస్తున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇంత అత్యద్భుతంగా రావడానికి కారణమైన గౌరవ డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి శకట ప్రదర్శన. సో ఈ శకటాల ముందు బార్డోలి స్కూల్ బ్యాండ్ పైపర్ బ్యాండ్ అంటే వీళ్ళు ఎన్నో అవార్డులు తెచ్చుకున్నారు. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారి యొక్క ప్రదర్శన కూడా ఇప్పుడు మీరు తిలకించబోతారు.
ఒక్క బీట్లను ఎంతో స్వాతంత్ర కాంక్షని మీ ప్రాక్టీస్ అదేవిధంగా మీ క్రమశిక్షణకి నిజంగా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 25 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరందరికీ మరొకసారి కరతాళధ్వనులతోటి విద్యా శకటం, మధ్యాహ్న భోజనం, విద్యకు ప్రోత్సాహం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర విద్యార్థుల కల్పవృక్షం, మన బడి మన భవిష్యత్ పథకం, శోభాయమాన పాఠశాలల నిర్మాణాలకు శ్రీకారం, ఐఎఫ్పి ప్యానల్స్, టీవీలు, స్మార్ట్ బోర్డులు, ఆధునిక ప్రయోగశాలలు, విలువల బోధన ద్వారా ఆధునిక సమాజ నిర్మాణానికి అలుపెరగని కృషి. విశేషించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 చొప్పున తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ మొదలైన మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నినాదాలు విధానాలు వివరించే ఈ యొక్క విద్యా శకటం చిన్నారుల భవిష్యత్తు కళ ప్రతిబింబం, పిల్లల ప్రతిభ. గౌరవ కలెక్టర్ గారి నిరంతర పర్యవేక్షణలో మన పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ సుందరమైన చేతులలో అందంగా సుందరంగా రూపుదిద్దుకున్న జనరంజకమైన మనోరంజకమైన విద్యాశకటం సగర్వంగా దేదీప్యమానంగా జయ జయధ్వానాల నడుమ జాతీయ పతాక కాంతుల మధ్య మురిసిపోతూ వైభవంగా మన ముందుకు వస్తున్న మహానందగర బిడ్డ శుభతరుణం. ఓ పశ్చిమ గోదావరి విద్యా కెరటమా, చదువుల మగుటమా, విద్యా శకటమా, స్వాగతం సుస్వాగతం. ఈ పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ ప్రత్యేకత మేడం గారు, గౌరవ డిఓ గారు ప్రత్యేకంగా ఈ శకటం కోసం ప్రతి ఒక్క మాటని రాయించి స్వగర్భం చేయించి ఇక్కడ మనకి ప్రదర్శన చేస్తున్నారు సార్. జాతీయ ఆరోగ్య మిషన్ దేశంలోని ప్రధాన ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసే కార్యక్రమంలో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఈ ఆరోగ్యం మరియు ఆరోగ్య కేంద్రాల స్థాపన ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో మన రాష్ట్రంలో కూడా ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 365 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు గ్రామాలలో ఉండగా 170 పట్టణ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా మార్చడం జరిగింది. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలలో సిహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశా పూర్తి స్థాయి సిబ్బంది మరియు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించి మన పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాను ఆరోగ్య పశ్చిమ గోదావరి జిల్లాగా చేయుటకు మన జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ వారి సహాయ సహకారములతో విశేష ఆరోగ్య సంక్షేమంలో భాగంగా ఆరోగ్యపరమైన సేవలను ముందుగానే గుర్తించి సకాలంలో సంరక్షించుటలో జిల్లా ఎప్పుడూ అందరికంటే ముందుగా ఉంటుందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాము. తల్లిపాల వారోత్సవాలు, సమగ్ర విరోచన వ్యాధుల నివారణ మరియు అనేక జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలులో భాగంగా గర్భిణీలకు మరియు పుట్టిన శిశువులకు నిర్దేశించిన వ్యాధి నిరోధక టీకాలను నిర్దేశించిన సమయక వ్యాధులను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుంది. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4D వ్యాధులను గుర్తించి వాటికి చికిత్స చేయడం ద్వారా చిన్నపిల్లలో ఏర్పడిన వైకల్యాలను నియంత్రించడం జరుగుతుంది. ఫైలేరియా మరియు ప్రకృతి విపత్తులు ముఖ్యంగా వరదల విషయంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి తరపున తెలియజేస్తున్నాము. ఇట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం. తదుపరి అగ్రికల్చర్. రైతే ఈ దేశానికి వెన్నుముక్క. వ్యవసాయం మనందరం చేయాలి, వారికి సాయం. అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ జిల్లాలో 1.03 లక్షల రైతు కుటుంబాలకు 70.14 కోట్లు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ. దీనికి రైతు కుటుంబాల తరఫున థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్ అనే స్లోగన్లతో రైతు ప్రదర్శన. వ్యవసాయంలో సాంకేతిక విప్లవం అందించడంలో భాగంగా 45
3.53 కోట్ల రాయితీతో, అదేవిధంగా ఋతుపవనాల ముందు పొడి విత్తనాల సాగు, నేలలో జీవ వైవిధ్యం పెంపొందించేందుకు మరియు నేల తల్లి ఆరోగ్యం సంరక్షించుకోవడానికి 15 నుంచి 20 రకాల వివిధ పంటల విత్తనాలు సేకరించి వాటి మిశ్రమాలను ఎకరానికి 12 కేజీలు చొప్పున వెదజల్లుకుని మండు వేసవిలో కూడా నేల తల్లిపై ఆకు పచ్చని తివాచి పొంది వివిధ పంటల ఫలసాయాన్ని కూడా పొందవచ్చు. కింద జూలై 2025 నెలకు మొత్తం 2,26,995 పెన్షన్ని దాదాపుగా 97.74 కోట్ల నిధులతో విడుదల చేయగా 2,20,499 పెన్షన్లు పథకాల కింద 2025 23,752 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 228.91 కోట్ల రుణ ప్రణాళిక రూపొందించి ఇప్పటి వరకు 4,930 సభ్యులకు 43.71 కోట్ల రుణ సహాయం అందించడం జరిగింది. ODOP అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అని అర్థం. దీని తెలుగులో ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఇచ్చి దాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉంటుంది. దీనికి గాను నర్సాపురం క్రోచెట్ రైస్ 625 లేఅవుట్లతో శరవేగంగా సాగుతున్న 47,362 గృహాల నిర్మాణం, 476 కోట్ల విలువతో స్వయం స్థలములలో శరవేగంగా సాగుతున్న 26,430 గృహాల నిర్మాణం, ఆప్షన్ 3 విధానం ద్వారా స్వయంగా గృహం నిర్మించుకోలేని 6,843 లబ్ధిదారులకు ప్రభుత్వమే గృహమును పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణం, 14.30 కోట్లతో లేఅవుట్ కాలనీలను చేపట్టిన 138 లెవెలింగ్ పనులు, 14.01 కోట్లతో చేపట్టిన 134 కోట్ల పనులు, 1.69 కోట్లతో చేపట్టిన 9 కల్వర్ట్ పనులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్ స్పందన మరియు విపత్తుల సమయంలో జిల్లా యంత్రాంగానికి సహాయకారిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అలాగే గుర్ర స్వారీ కూడా మంచి ఎక్సర్సైజ్. నెక్స్ట్ గోవర్ధనగిరిదారుడు, గోరక్షకుడు, గోపాలుడు, వాహనదారి, శకట వాహనదారి మేము ముందుకు వస్తున్నారు. మనమందరం భరతమాత బుద్ధి బిడ్డలం. ఈ ధరిత్రి గర్వించదగిన మాత భరతమాతకు జయజయలు పలుకుతూ శకటం పోయిస్తున్న భరతమాతకు వందనం అభివందనం. నెక్స్ట్ మనకి కపిలా వస్తుందండి. ఇది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. నెలకి 7 లీటర్ల దాకా పాలుస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో దూడ. సో ఇవి ఇంటికాడ పెంచుకోవచ్చు. మరి మనకి అత్యంత ప్రీతిపాత్రమైన ఆవుల్ని కళ్ళారా చూడాల్సిగా కూర్చున్నాం. నెక్స్ట్ వరుసలో ఉన్నది చేగు మేక అండి. నెక్స్ట్ గిర్రా ఉందండి. ఇది 8 నుంచి 12 లీటర్లు పాలు ఇస్తుంది. ఇది గుజరాత్ బ్రీడ్ చెందిన బ్రీడ్. నెక్స్ట్ హస్కీ అండి. ఇది ఇంటికాడ పెంచుకోవడానికి మంచి తెలివిగల జంతువు, మంచి కంపానియన్ డాగ్. నెక్స్ట్ మీకు సిడ్జు అలాగే హస్కీ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇంటికాడ పెంచుకుంటాయి, చాలా తెలివిగల జంతువులు. నెక్స్ట్ ఎమోషన్స్ బాగా అర్థం చేసుకుంటుంది, చాలా తెలివిగల జంతువు. నెక్స్ట్ నెల్లూరు జోడిపి చెప్పేసి మాంసోత్పత్తికి బాగా పేరు పెట్టినవి. నెక్స్ట్ ఇవి బెంగాల్ గోట్ మేకలండి. ఇవి చాలా త్వరగా ఎదుగుతాయి. ఒక ట్రిప్కి 2 పిల్లలు. అలాగే వీటి పెట్టలు మంచి గుడ్లు పెడతాయి. సంవత్సరానికి 80 నుంచి 100 దాకా పెడతాయి. మంచి బలవర్ధకం. నెక్స్ట్ గిరిరాజ, వనరాజ కోళ్ళు 8 కేజీల దాకా బరువు పెరుగుతాయి. ఇవి సంకరం చేయడం వల్ల పుట్టినవండి. సో వీటిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్. ఫ్యాట్ శాతం తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. నెల్లూరు జాతి పొట్టేళ్ళు అండి ఇవి. సో ఇవి ట్రిప్కి 2 నుంచి 3 పిల్లలు పెడతాయి. ఇందులో 3 రకాలు ఉన్నాయి. నెల్లూరు జొడిపి, నెడిపి పల్లా, నెడుపు దొర అని, నెల్లూరు దొర అని. పత్తికి పనికి వచ్చే జంతువు మీ అందరికీ తెలుసు. అంబులెన్స్ వల్ల మనకి రైతులకు చాలా ఉపయోగంగా ఉంది. ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోరుతున్నాం. 1962 ద్వారా క్రింద తెలిపిన బస్సులలో బాలికలు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాలైనటువంటి బస్సుల్లో నారీమణులందరికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని అందించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల 4 డిపోల్లో ఉన్న బస్సుల వివరాలు: భీమవరం మొత్తం 55 బస్సులు, అలాగే నర్సాపురం మొత్తం 53 బస్సులు,
తాడేపల్లిగూడ మొత్తం 56 బస్సులు, తణుకు మొత్తం 61 బస్సులతో దాదాపుగా పశ్చిమ గోదావరి మొత్తం రవాణా శాఖ 225 బస్సులతో ఈ ప్రజాసేవ చేయడానికి సన్నిద్ధంగా సంసిద్ధంగా మున్ముందుకు పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 డిపోలు నల్ట్రాపల్లి వెలుగు 20 ఎక్స్ప్రెస్ బస్సుల్లో మన రాష్ట్ర పౌరసత్వం కలిగినటువంటి బాలబాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు తమ గుర్తింపు పత్రాలు అనగా ఆధార్ కార్డ్, ఓటు గుర్తింపు కార్డు కూడా ఉచిత ప్రయాణం చేయొచ్చు. స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్స్ ఇప్పుడు అందించబడ్డాయి. అంటే విశిష్ట సేవలు అందించి సామాజిక సేవలు ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు పంచుకొని ఇది మనం ఒక్కళ్ళమే బాగుండడం కాదు, సమాజం కూడా బాగుండాలి అని చెప్పి నెక్స్ట్ శ్రీ కేపీ కృష్ణరాజు గారు, అల్లాపురం వెంకటరమ చారిటబుల్ ట్రస్ట్ వెంటపాడు, ఆయన సోషల్ సర్వీస్ ను గుర్తించి ఈ రోజున వరకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ సిహెచ్ కృష్ణరాజు గారు, లయన్స్ క్లబ్ భీమవరం, శ్రీ ఎస్ శ్రీరామరాజు గారు.